ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనం చేసుకోబోయేది ఎన్నో వందల రోగాలకి మేలు జరిగే పొన్నగంటి ఫ్రై. చాలా బాగుంటుంది, కళ్ళకు చాలా మంచిదండి. ఈ పొన్నగంటి ఇప్పుడు వర్షాకాలం కదా, సీజన్లో బాగా దొరుకుతుంది కనుక వారంలో కనీసం 2 సార్లు అయినా తినడానికి ప్రయత్నించండి. పొనగంటి ఆకు పప్పు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పెసరపప్పు వేసి చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. చాలా రకాలుగా పెసరపప్పు వేసుకొని, అలాగే కందిపప్పు వేసుకొని, ఇంకా శనగపప్పు వేసుకొని, రకరకాల పప్పులు వేసుకొని కూడా మనము ఈ పొనగంటి ఆకుకూరను చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి పొనగంటి ఆకుకూర ఇష్టమో తెలియజేయండి. చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే అది పిల్లలు కూడా తినరు, కానీ ఒంటికి చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడు పొనగంటి పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో మనము వీడియోలో చూసేద్దాం రండి. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం, ఓకేనా? అందరూ చూస్తున్నారు, తప్పకుండా లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇస్తే మీ లైక్సే శ్రీరామ రక్ష అని చెప్పాను. మన ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు పొనగంటి పెసరపప్పు ఫ్రై ఎలా పెట్టుకున్న పొనగంటి కూర నేను కాడలు వేయలేదండి, కొద్దిగా మందంగా ఉన్నాయనే ఉద్దేశంతోనే ఓన్లీ ఆకు మాత్రమే తీసుకున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎల్లిపాయ, కరివేపాకు, నానబెట్టుకున్న పెసరపప్పు, ఇవి కావాలండి. ఈ పొనగంటి కూరను తెలుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు బరువు తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. పొనగంటి కూరలో విటమిన్ ఏ మరియు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది మరియు ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. పొనగంటి కూర జీర్ణక్రియను కూడా మెరుగుపరచడానికి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయం పడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు పొనగంటి కూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పొనగంటి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పొనగంటి కూరను మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా, మొటిమలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఈ పొనగంటి కూరను ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పొనగంటి కూరను మనం కూడా తీసుకుందాం, మీరు కూడా రెగ్యులర్గా తీసుకోండి. ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో మనం చూసేద్దాం. పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి ముద్ద, కరివేపాకు ఇవన్నీ వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. కొద్దిగా చిమ్మి వేస్తానండి. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి మూత తీసేసుకొని కలుపుకుందాము. ఇవన్నీ వేగనివ్వాలి. కొద్దిగా వేగేంత వరకు స్టవ్ హైలో పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఫ్రై కదా. నేను కొద్దిగా ఎండుమిర్చి వేసానండి. మొత్తం వేగనిద్దాము. ఇప్పుడు మూత పెట్టి వేగనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయా లేదా చూద్దాం. చూడండి, ఉల్లిపాయలు కొద్దిగా వేగినప్పుడే ట్రాన్స్పరెంట్గానే ఉండాలి. ఇప్పుడు ఆకుకూర వేసుకుందాం. కట్ చేసి కూడా వేసుకోవచ్చు, నేను ఇలాగే వేస్తున్నాను, మగ్గిపోతుందండి. ఒకసారి ఇదంతా వేసుకొని కలుపుకుందాము. కొద్దిగా మగ్గినాక, ఇది కొద్దిగానే ఉంటుంది కదా, ఉట్టిగానే మగ్గిపోతుంది ఆకుకూర. దీంట్లో వాటర్ అవసరం లేదండి, దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి, మనం వేయాల్సిన పని లేదు. ఇప్పుడు వీటితో పాటు పెసరపప్పు కూడా వేసి వేయించుకుందాం. పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు కూడా వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుందాం. కొద్దిగా పసుపు,
ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇదంతా బాగుంటుంది. ఇది అన్నంకి, చపాతీకి, జొన్న రొట్టెకి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. పెసరపప్పు నేను వేయించలేదు, పచ్చిదే నానబెట్టాను. అందుకోసానికి దీంట్లో వేగుతుందని ఉల్లిపాయలతో పాటు ఆకుకూరతో పాటు పెసరపప్పు వేసాను. దీంట్లోనే వాటర్ ఉంటుందండి, ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. ఓకే, అంతా దగ్గరికి వచ్చినాక చూపిస్తాను. చూడండి, కలుపుతున్నాగానే దీంట్లో వాటర్ ఎన్నోటి వచ్చేసినాయి. ఇదే వాటర్కే మనకి వాటర్ ఏం పోయాల్సిన పని లేదండి. ఆకుకూర, పెసరపప్పు అన్నీ మగ్గిపోతాయి. అప్పుడు కారము, నువ్వుల పొడి ఉంటే వేసుకోవచ్చు, కొబ్బరి పొడి వేసుకోవచ్చు, కొబ్బరి ఎల్లిపాయ వేసి పొడి కొట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మగ్గనిద్దాం మూత పెట్టేసి. చూడండి, పొనగంటి పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను కదా, దాంట్లోకి చపాతీ, ఈరోజు బ్రౌన్ రైసు, చపాతీ కూడా చేసుకుంటాను రోజు ఒకటి. మధ్యాహ్నం కొద్దిగా బ్రౌన్ రైసు పెరుగులోకి తీసుకుంటామండి. చక్కగా ఇలాగా చపాతీ కూడా కాదు, పుల్కా పెట్టేసుకొని ఇలా ఒత్తుకుంటే మంచిగా పొంగుతుంది. చక్కగా పుల్కా వేసుకోవచ్చు. ఇక్కడ కర్రీ అవుతుందేమో చూసేద్దాం. చూడండి ఎన్ని నీళ్ళు ఊరగాయో, నీళ్ళు అవసరమే లేదు. చక్కగా ఆకుకూర అంతా, పెసరపప్పు అలాగే పొనగంటి కూర మగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా వాటర్ అంతా ఈరిపోయేంత వరకు కూరని దగ్గర పడనివ్వాలండి. ఇలాగ కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మగ్గిన తర్వాతనే కారం, ఉప్పు ఆల్రెడీ వేసాను, సరిపోకుండా మళ్ళీ వేసుకుందాం. ధనియాల పొడి, ఏమైనా నువ్వుల పొడి, కొబ్బరి పొడి అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పుల్కా రెడీ అవుతుంది. అయిపోయింది, అంతే. టేస్టీగా కమ్మగా గుమగుమలాడుతూ ఎన్నో వందల రోగాలను చెక్ పెట్టే పొనగంటి పెసరపప్పు ఫ్రై. మీలో ఎంతమందికి ఇష్టం? మీకు మరోసారి పచ్చడి చూపిస్తాను, అలాగే పొనగంటి వెల్లుల్లి ఫ్రై కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ పుల్క మొత్తం కాల్ చేసుకుందాం మనం. చూడండి చక్కగా పొంగుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ వేడికే దీని మీద మగ్గుతుంది ఈ పుల్కా కూడా. వావ్, రోజు మా వారికి ఒకటి, నాకొకటి. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రికి జొన్న రొట్టె ఈ విధంగా తీసుకుంటామండి. అంతే, రెడీ అయిపోయినాయి. ఈ పక్కన పెట్టేసి ఇంకా కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి కర్రీ ఎలా ఉందో చూద్దామా? వావ్, చూడండి దగ్గరికి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం అలాగే నువ్వుల పొడి వేసుకుందాం. ఇప్పుడు కారం వేస్తాను. చూడండి కారం వేస్తున్నాను. కొద్దిగా కలిపేసుకుందాం. కొద్దిగా సిమ్లో పెట్టేసుకుందాం. స్టవ్ కట్టకర పట్టుకుందాం, కాలుతా ఉంది. వావ్, ఎంత బాగుందో, మంచి వాసన వస్తుందండి. పెసరపప్పు వేసాం కదా, ఆకుకూర ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. మీకు నచ్చితే పల్లీల పొడి వేసుకోవచ్చు, కొబ్బరి పొడి వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు చూద్దాం ఎలా ఉందో, సరిపోయిందో లేదో. సరిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా పల్లీల పొడి వేసుకుందాం. నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. కమ్మగా ఉంటుందండి కూర, ఇట్లా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. కలిపేసుకుందాం ఒకసారి. చూడండి నీరు మొత్తం ఇంకిపోయింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత జల్లి చేసుకోవడమే. ఇప్పుడు కర్రీ దగ్గర పడిందో లేదో చూద్దాం. వావ్, చూడండి అంతే, ఎంత బాగుందో కదా. గుమగుమలాడే, వందల రోగాలకు చెక్ పెట్టే పొనగంటి పెసరపప్పు కర్రీ. ఓ, సూపర్గా ఉంది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం. నేను ఇప్పుడు వచ్చేసి
ప్లేట్తో పెట్టుకొని బ్రౌన్ రైస్ అలాగే చపాతి, అది పుల్కా అండి, దాంతో సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అది అలాగే ఒక పుల్కా, కొద్దిగా బ్రౌన్ రైస్. అంతేనండి. టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చూడండి, టేస్టీ గుమ్మగుమ్మలాడే మంచి వాసన వస్తుంది. చూసారా, పొనగంటి పెసరపప్పు ఫ్రై అలాగే పుల్కా బ్రౌన్ రైస్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వేడిగా ఉందండి. అద్దరిపోయింది. మనం వేసుకున్న ఉప్పు, కారం, పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు. కమ్మగా ఉందండి, గుమగుమలాడుతూ. ఇదండి ఇవాళ కర్రీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే పొనగంటి ఫ్రై చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.